హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మా తమ్ముడు వాళ్ళ కొడుకు బర్త్డే. సో నేనైతే మార్నింగ్ ఈమెని అయితే లేవడం అయితే లేపాను, కానీ మా లేవలేదు. ఎందుకంటే 5 o'clock అవుతుంది కదా, అప్పుడే ఎందుకు లేపినావు అని కొద్దిగా మొత్తుకుంది. ఎందుకంటే టైంకి కొద్దిగా స్పీడ్ పెట్టిన, అయినా కానీ లేవలేదు. సరేలే పోనీలే, మనం ఏం చేద్దామని కొద్దిగా అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నా. ఎవ్రీడే వేడి నీళ్ళు తాగి వజ్రాసనంలో ఉండి అప్పుడు బాత్రూమ్కి పోతే సాఫ్గా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏ ప్రాబ్లం రాదు. సో నేనైతే ఇలా చేసుకొని ఈరోజు 9 సెట్లు సూర్య నమస్కారం చేసుకొని, అంటే 9 సెట్లు 5 చేసినానండి. ఎందుకు నిజమే చెప్తున్నా. మా గురువుగారు మిగతా వాళ్ళందరూ ఎన్ని సెట్లు 9 సెట్లు కంప్లీట్ చేసారు. ఎందుకంటే ఆదివారం వర్షం పడడం వల్ల సూర్య నమస్కారం చేయలేదు. సో అందుకని చేపించిండే. సో ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నా, ఏంది అమ్మ ఈరోజు విశేషం మా మరదలికి అడిగితే, నేను స్వాతమ్మ అని అంటాను, ఇంక వేరే లేకపోతే స్వాతి అని అంటాను. అంతకు మించి మరదలా అని మాత్రం నా నోటి నుంచి రాదు. ఎందుకంటే నాకు అనబుద్ధి కాదు అని అనిపిస్తుంటుంది. సో అట్లా మా తమ్ముడు వాళ్ళ ఇల్లు ఇది, అంటే ఇది కిరాయి ఇల్లే. సో మా నాన్నగాడు ఆడున్నది. అతని బర్త్డే అని అతనికి తెలియదు, ఎందుకంటే అతను 2 years కాబట్టి. సో అది ఫ్రెండ్స్, ఈరోజు చాలా విశేషాలు ఉన్నాయి. మా తమ్ముడు స్పెషల్ ఒక ప్లేస్కి వెళ్ళేది ఉంది, వెళ్దాము అని అనిండే. సో సరేలే అని మేమైతే కార్ తీసుకొని రావడానికి అయితే వెళ్ళినాము. ఎందుకంటే మమ్మీ డాడీని కలవాలి కదా, తీసుకురావాలి కదా. పోనీలే, రైట్ పోదా అన్నాడు. మేము ఈరోజు కెమెరా షూట్ తీసుకుని వెళ్తున్నాం. సో ఇది కెమెరా అయితే మా తమ్ముడు అయితే కొన్నాడు. అది ఇంకో విషయం ఏంటంటే, ఇది ఎక్కువ శాతం అయితే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక వగేరా చాలామంది అయితే తీసుకొని అయితే వెళ్తారు. ఇక మా నాయన మా అక్కవి ఇంటికి వచ్చింది, మా మమ్మీ మా నాయన అందరినీ తీసుకొని సీతారాముల టెంపుల్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. కానీ ఇంకా ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు కదా. సో కొద్దిగా ఉద్దేశం అయితే ఉంది. అది కైకూరరా రే, కైకూరరా. మా మమ్మీ చూడండి, మొత్తం గజిబిజి ఎతుకుతుంది. ఏం తీసుకుంటున్నావమ్మా? ఆడికి బట్టలన్నా తెచ్చి రాలేదా? సర్లే పోనీ, మన వచ్చిండే మళ్ళా పోయేది ఎంతనే. మేడం మీద వేసుకోక నాయన, దాంట్లో పెట్టుకో, నేను తెస్తున్నా కదా. నువ్వు రెడీ అయినావు కదా, పో నడు. పదకొండు గంటలకి 10 గంటలకు చెప్పారు మా తమ్ముడు వాళ్ళు. ఇంచుమించుగా ఇప్పుడు ఎంత టైం అవుతుందో చూస్తారుగా, 12 కావస్తుంది. ఇంకా ఇన్నే ఉన్నాం మేము. శంషాబాద్కి వెళ్ళాలి. శంషాబాద్లో కొన్ని షూట్లు ఉన్నాయంట. సో అదే పొద్దున్న నుంచి ఏం చేసినా మనం ఏమో వాడు ఫోన్ చేస్తలేడేమో, ఇంకా లేదేమో, వాడి దగ్గర లేవేమో డబ్బులు అట్లా అనుకున్నాను. గేట్ తాళం బి తీసుకో, బయట వేసుకో, పట్టీలు వేసుకొని నడు. బయట కూర్చోవాలా నేను? దనాదన వేసుకొని ఏమన్నా ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్లు ఉంటే తెచ్చు, వేసేసుకున్నావా? నాయనకు బీపీ ట్యాబ్లెట్లు ఏమన్నా చూసుకోవద్దా? సరే మరి. సో ఈరోజు అందరం కలిసి వెళ్తున్నాం. కొద్దిగా వీడియో అనేది డాక్టర్కి ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా డాడీకి విక్స్ అంటే దగ్గు ఉంది, ఇక తీసుకో. ఇక పోయే కార్ ఇది. ఇక్కడ నుంచి కార్ స్టార్ట్ చేయడంతో టైం అనేది స్టార్ట్ అయింది. 10 గంటలకు అనుకున్నాం. ఆడ స్లాట్ ఇట్లా టైమింగ్ ఉంటుందంట, అక్కడ 2 hours ఉంటుందంట. పొద్దుగాల 11 గంటల నుంచి 1 గంటల వరకు అనుకున్నారు, కానీ ఇక్కడే 12:30 అయింది. అక్కడ వెళ్ళే వరకు ఇంకెంత టైం అవుతుందో మాత్రం తెలీదు. సో మాకు ఇంకో విషయం ఏంటంటే, కారు మొత్తానికి ఎక్కడ డోర్లు ఓపెన్ అవుతలేవు. సో నేను అన్నాను, ఎందుకు డోర్లు ఇట్లా ఓపెన్ అవుతలేవా అంటే,
ఏమో నాకైతే తెలియదు, నా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చినాను, మన ఫ్యామిలీ అందరికీ కాబట్టి అడ్జస్ట్ చేసుకో అని మా తమ్ముడు అన్నాడు. సో సరేలే ఇంకేం చేద్దాం, మనం ఏం చేసేది లేదు. బండ్లగూడ నుంచి అయితే స్టార్ట్ అయినాము. మాకు బండ్లగూడ నుంచి రోడ్ అనేది చాలా దగ్గరగా ఉంది. చూస్తారు కదా ఈ ప్లేస్ అంతా ఎంత పెద్దగా అయిందో. ఒకప్పుడు అదంతా పెద్ద. ఫ్రెండ్స్ ఇంకా మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మా వాడు ఎక్కడికి తీసుకుపోతాడో మాకు బీ తెలీదు. అయితే మా డాడీకి అడిగితే నాకు బీ తెలియదురా అని, అమ్మకి అడిగితే నాకు బీ తెలియదురా అని, మా స్వాతికి అడిగితే నాకు బీ తెలియదు బావా అని. సర్లే అమ్మ ఇక్కడే వచ్చినామంటే అమ్మపల్లి దగ్గర, శంషాబాద్ దాటి అమ్మపల్లి దగ్గర. అంత లిఫ్టేనా? పైన స్వాతి సెకండ్ ఫ్లోరా? ఓకే. మొత్తం వరద బాధితులు నాయన. నేను సెకండ్ ఫ్లోర్కి మెట్ల నుంచి వచ్చేస్తాలే. అది మీదికి పోయింది అది. సర్లే పక్క జరండి, నేను మీదికి వెళ్తాను. నడవర్లక్ష్మి మన ఇద్దరు మీదికి పోవాలి. లిఫ్ట్ ఎక్కుతావా? సీదమ్మా. మొత్తం వరద బాధితులాగా ఉన్నాం. నేను లోపలికి వెళ్ళంగానే బాబా ఇంత బాగుంటుందా అంటే అనుకున్నాను. ఎట్లనో ఉంటుంది అని అనుకున్నాను, కానీ అంత బాగుంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే అంత బాగుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. దీనికి ప్రైస్ ఎంత అయిందనేది లాస్ట్కి అయితే చెప్తాను. ఒకవేళ మీలో ఎవరికైనా పిల్లలు చాలామందికి ఉండొచ్చు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. వీళ్ళందరికీ ఇది ఒక చిన్న ఫోటోలు అనేవి మరపురాని గుర్తింపు అంటారు కదా. ఇలాంటి ప్లేస్లో దిగితే మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయేమో అని ఒక చిన్న ఉద్దేశంతోనే ఈ వీడియో తీసినాను. సో లోపల చూస్తారు కదా ఎంత బాగుందో, ఎంత మంచిగా డిజైన్ చేసారో. మంచిగా ఒక థియేటర్లో ఒక 5 మంది ఫ్యామిలీలు కూర్చొని ఎంజాయ్ చేసే అంత మూమెంట్ అయితే పెట్టారు. కానీ ఇది ఒక 10x15 రూమ్ ఇది. సో నేనేమనుకున్నా అంటే మావోడు ఎక్కడున్నాడు అని అంటే అక్కడ ఉన్న మేడం ఉండి అక్కడ లేడండి ఇక్కడ ఉన్నారు, మీరు అట్టేందుకు వెళ్ళారు అనేవి అనలేదు. సో నాకు జర బెటర్ అనిపించింది. ఎందుకంటే నాకు బి ఎందుకో చూడాలి అని అనిపించి అవన్నీ వీడియో గ్యాదర్ చేసుకున్నా. సో దాని తర్వాత మా తమ్ముడైతే కొన్ని పాటలు అయితే పెట్టిండు. అందులో ఇంకో విషయం ఏంటంటే డీజేబీ పెట్టిండు. సో నాకు ఈ డీజే ఇవన్నీ సాంగ్స్ పెడితే మళ్ళా కష్టమవుతుంది కదండి. అట్లాంటివి పెడితే మళ్ళా కాపీరైట్ ఏదైనా వస్తుందేమో అని కొద్దిగా భయపడ్డాను. సో అందుకని నేను పెట్టలేదు. కానీ ఒకటైతే నిజము, మా నాన్నతోని మా మమ్మీతోని ఇదే నేను ఇలా నేను విజిట్ అయ్యి ఇలా ఎంజాయ్ చేసినాను. కానీ మా నాన్నకి బాలకృష్ణ అంటే పిచ్చి ప్రాణం. బాలకృష్ణలో ఉయ్యాలో తర్వాత ఇంకో సాంగ్ బజరంగి సారీ గణేష్ మహారాజు సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి అయితే ఆయన అయితే ఏం ఆడిండు అసలుకి. నేను అనుకున్నా అప్పటికి ఇంకా డ్యాన్సు అంటే మా నాన్నకి కొద్దిగా హార్ట్ 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇది 3వసారి అంటే రాలేదు సారీ. ఒకవేళ మా అమ్మ ఏమో భయపడుతుంది, ఎందుకు అంత స్పీడ్గా ఆడుతున్నావు, ఎందుకు అట్లా ఆడుతున్నావు అని. నేను అన్న జై బాలయ్య అని అంటుంది మా డాడీ అయితే. ఇంకో విషయం అయితే మా అమ్మ మా డాడీ మా వరలక్ష్మి అందరు కలిసి మఫియాబీ ఆడారు, మర్ఫా అంట. సో ఇట్లా అందరు అయితే ఇట్లా ధూమ్ ధామ్ అయితే ఎంజాయ్ చేసారు. ఇంకో విషయం ఏంటంటే ఇలా మేము అందరం కలిసి ఇలా విజిట్ కావడం చాలా రోజులకి రేరు. కానీ మా తమ్ముడు వాళ్ళ చిన్నోడు మా మర్దల్ని మాత్రం ఫోటో మాత్రం ఎడిట్ చేయి ప్లీజ్. మా ఫ్రెండ్స్ అందరు చూసి కొద్దిగా హేళన చేస్తారు, ఏమనుకోకు, నువ్వు కొద్దిగా ఎడిట్ చెయ్యి అని అన్నాడు. కానీ చూద్దాంలే తర్వాత లాస్ట్. కానీ నేను బి ఏమనలేకపోయినా. మా డాడీ చూడండి ఈ పాట ఏం పాట తెలుసా, లింగి లింగి లింగిడి నింగిడి మిక్క బొంగిడి అనే సాంగ్ మీకు తెలుసు కదా. రాయమ్మ నా కన్నా నా బుజ్జి అని సాంగ్.
ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం అంట మా నాయనకి. సో ఆ పాటకైతే మస్తు అంటే మస్తు ఆడిండు. సేమ్ థియేటర్ లాగా ఉంది భయ్య. మీరు ఏం ఆలోచన లేదు. ఒక చిన్న ఫ్యామిలీ, అమ్మ నాన్న 2 పిల్లలు, అమ్మ నాన్న 3 పిల్లలైనా నడుస్తుంది, అమ్మ నాన్న 4 పిల్లలైనా నడుస్తుంది. సో అట్లా మా డాడీ అయితే ఈరోజు ఇంకో విషయం ఏంటంటే డ్రింకింగ్ అనేది చేయలేదండి. అంటే ఎప్పుడైనా మా డాడీ ఏదైనా పాట అయినా ఏదైనా చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా డ్రింకింగ్ ఇవన్నీ చేస్తాడు. చేసిన తర్వాత ఇంకా ఆయన ఆపలేం. జయసింహ అంటే అగ్ని, నేను అగ్ని అని అంటాడు. సో ఈరోజు అయితే మా డాడీ తాగకుండా ఇంత హెల్తీగా ఇంత బాగా డ్యాన్స్ చేస్తాడని అనుకోలేదు. కానీ అంతా దేవుడి లీలనే అనుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్నని మా అమ్మని కొద్దిగానే మనసు మారి వాళ్ళతో పాటు నేను మా తమ్ముడు ఒకటే అనుకున్నామండి. ఏమనుకున్నామంటే ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మా నాన్నని మా అమ్మని మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని తీసుకొని వెళ్ళాలని కొద్దిగా అయితే ఆలోచన అయితే చేసినాము. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళకున్న కష్టాల వల్ల వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల ఎక్కడికి తిరగలేకపోయారు. ఎందుకంటే చాలామంది ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి రావాలంటే ఎంత కష్టపడితే దాని విలువ తెలుస్తుందో మీకు తెలుసు. సో మాలాంటి మీలాంటి ప్రతి ఒక్కరు మిడిల్ క్లాసు మన నుంచే స్టార్ట్ అవుతుంది. సో మా నాన్నగాడి ఫస్ట్ చిన్నప్పుడు 3 months ఉన్నప్పుడు, దాని తర్వాత 6 monthsకి, దాని తర్వాత 1 year దగ్గర, 1 year తర్వాత 1 year 1.5 year. సో ఇది కంప్లీట్గా 2 years చిల్లర. సో ఇలా సెలబ్రేషన్ అయితే జరిగింది. మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. ఏంది భయ్యా మరి సౌండ్ లేదా, సాంగ్స్ లేవా? ఇతను సునీల్, మా తమ్ముడు వాళ్ళ క్లాస్ ఫ్రెండ్. సో రెయిన్ అంటారు దాన్ని. నేను మా డాడీ అన్నాడు ఇంకా పాటలు ఏమైనా పెట్టరా డ్యాన్స్ ఆడతా అంటే, సరే డాడీ పెడతాను అంటే. కానీ దీని టైమింగ్ ఏంటంటే 2 గంటలే. ఎవరు విజిట్ అయినా అమౌంట్ అయితే లాస్ట్కి చెప్తానండి. 2 hours టైమింగ్ అయితే. 2 hours కానీ ఎక్కువ ఉంటే ఛార్జెస్ అనేవి పడతాయి. అంటే ఒక 10-15 నిమిషాలు అయితే ఆగచ్చు, దాని తర్వాత అయితే ఛార్జెస్ పడతాయి. సో మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, అడ్రస్ ప్రూఫ్ అనేది పెడతాను. ఇంకా సో లాస్ట్కి అయితే కేక్ వచ్చి కరాచీ నుంచి శంషాబాద్లో తెలుసా అండి, కేక్ వచ్చి ఇంచుమించుగా 800 ఉంటుంది కేక్. నార్మల్ కేక్, నార్మల్ అంటే కొద్దిగా పైనాపిల్ కరాచీ లాగా అట్లా నార్మల్ కేకు, పైనాపిల్ ఏ కేక్ కాకుండా నార్మల్ కేక్ ఉంటుంది చూడండి, అట్లాంటి కేక్ అయితే మాత్రం 600-500 ఉంటుందంట. సో శంషాబాద్ ఇప్పుడు చాలా డెవలప్ అయింది కదా. కొంతమంది ఏమో కేకులు చాలా రేర్ మీదనే అమ్ముతారు, తక్కువ రేటు మాత్రం అమ్ముతలేరు. సో మా నాన్న బర్త్డే ఇలా సెలబ్రేషన్ అయితే జరిగింది. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఏమైనా తీసుకొని వెళ్ళాలంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇంటికాడనే తీసుకొని, లేదు కాదు అనుకుంటేనే అక్కడ ఏదైనా విజిట్ కాండి. ఇక్కడని కాదు ఇంకెక్కడైనా కానీ. సో మా తమ్ముడు తరపు నుంచి అయితే రమేష్, సునీలు, ఇంకో పిల్లోడు, ఇంకో 2 వేణు, హరీషు, వీళ్ళందరూ అయితే వచ్చిర్రు. అక్కడ కేక్ అయితే కట్ చేసి మేమైతే బయటకు వచ్చినాం. వచ్చిన తర్వాత మా తమ్ముడు ఉండి, అన్న ఏం తింటావు అంటే, పన్నీర్ బిర్యానీ ఏమైనా చేయరా అంటే, చెప్పు అంటే సరే అని అనండి. కానీ బిర్యానీ, జంబో బిర్యానీ 5 మంది కలిపి 500 పడుతుంది. అంటే 4 కలిపి 500 పడుతుంది. ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే, మా రమేష్వి ఈరోజు నాన్ వెజ్ తినలేడు. ఈరోజు సోమవారం కదా. సో సోమవారం ఎట్టి పరిస్థితిలో నాన్ వెజ్ అయితే ముట్టుకోను. నాన్ వెజ్ తినేవాళ్ళేమో 4, నాన్ వెజ్ తిననోళ్ళేమో 4. సో వీళ్ళిద్దరిలో నాన్ వెజ్ తినేవాళ్ళేమో ఇంకొకరు పెరిగారు, సునీలు, స్వాతి, పవను, ఇంకా పక్కనున్న పిల్లోడు మా నాయన, వీళ్ళు కలిపి ఒక 5 మంది. వితౌట్ వెజ్జే తినేవాళ్ళు నేను, మా అమ్మ, మా భార్య, రమేష్, వీళ్ళు 3. మా రమేష్ అయితే భలే సతాయించిండబ్బా, బిర్యానీ వేసుకో అన్నా అని.
నేను తినను అన్న తర్వాత ఎందుకు ఏపిస్తున్నావు, ఊకే వెయిటర్లను పిలిపించి. ఆడ ఇంకో విషయం ఏంటంటే థమ్స్అప్ తాగినాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థమ్స్అప్ తాగినాం, అప్పటికి 3 అయిపోయింది టైము. సో ఇలా అయితే మా జర్నీ అయితే ఇలా ఎండ్ అయింది. నాకు అక్కడితే నిజం చెప్తున్నా, ఇది పన్నీర్ బిర్యానీ. సో నాకు ఎక్కువ పన్నీర్ బిర్యానీ, కాజు పన్నీర్ ఎక్కువ ఇష్టం. ఇవి తప్పితే మ్యాక్సిమం నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. సో లాస్ట్కి అయితే పాన్ తింటావా అని మా భార్యకి అడిగితే నేను స్వాతి తింటాము అని మా అమ్మ మా నాయనకి అడిగింది, పాన్ తింటావా నాయన అంటే, లేదు నేను తినను రా, నువ్వు సిగరెట్ తాగుతా నేనంటే, సరే అని 2 చామ్స్ తీసుకున్నా, మా నాయనకి ఇచ్చేసిన. ఇక 2 పాన్లు తీసుకొని నేను మా మమ్మీ సగం సగం, స్వాతి మా మా భార్య సగం సగం. ఇంకా ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఇంటికి వచ్చేపలికి 6 అయిందండి. అది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన నా లైఫ్లో. కానీ ఈరోజు చాలా విశేషాలు జరిగినాయి, కానీ కొన్ని విశేషాలు రేపు మాట్లాడుకుందాం, ఓకేనా? ఫుల్ టైర్డ్ అయినా ఈ వీడియో కొద్దిగా మీకోసమే. ఈమె ఏదో అన్నది కానీ నేను ఏదో చేసినాను, ఎందుకంటే నాకు అలా చేయబుద్ధి కాలేదు. తర్వాత ఇలా అయితే చేసినాను. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.